హాయ్ అండి. ఎలా అయితే నిన్న వాక్కాయ ఆకులు కోసామని చెప్పాను కదా, రాత్రి 10:30, 11 అయ్యిందండి కట్ చేసేసరికి. అయ్యో ఏంటి ఇంత అర్ధరాత్రి కూడా ఆకులు కోస్తున్నారా చెట్లే మీరు అని అనుకుంటున్నారా? అదేం లేదండి, నిన్న సాయంత్రమే వాక్కాయ చెట్టు కొమ్మలు కొన్ని కట్ చేసి పెట్టుకుని రాత్రి పనంతా అయ్యాక కట్ చేసామండి. అది ఇంక నిన్న కోసి ఆకులు ఫ్రిడ్జ్లో పెట్టామా, ఇప్పటి వరకు అంత ఫ్రెష్గా ఉన్నాయండి. ఇప్పుడు కాదండి, ఇంకొక వారం తర్వాత కూడా అలానే ఉంటాయి అవి. ఎంత అందంగా ఉంటాయి, భలే షైనీగా ఉంటాయి. కాయలు అంత అందమే, ఆకులు అంత అందమే, పూత కూడా అంత అందమే. నిజంగా వాక్కాయ ఆకులు అనడంలో తప్పులేదనుకోండి. మా చెట్టుని అన్ని విధాలా వాడుకున్నారు, మా ఆకుల్ని ఎందుకు అలా వదిలేశారు అంటే, వాడట్లేదు అని అంటే అదేదో అందంగా లేదనే కదా మనము వదిలేసినట్టు దాన్ని. నిజంగా వాటి ఫీలింగ్ కరెక్టేనండి. ఆ ఆకులకి తోడు ఈ రాధా మనోహర తోడయ్యాయండి. వాటితో పాటు ఇవి కూడా వేస్తే చాలా బాగుంటుంది కాంబినేషన్ కదా. అందుకనే ఎలా అయితే ఆకులతో పాటు ఈ పువ్వులను కూడా మాల అల్లి అందులో అక్కడక్కడ మధ్యలో యాడ్ చేసాము. చూడండి చివరికి ఎలా అయితే మాల మా గుమ్మానికి చేరిందండి. ఎంత బాగుందో మాల. కానీ సాయంత్రం అయ్యేసరికి వీడియో సరిగా లేదనుకోండి.